హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నీట్ యూజీ 2024 ఎగ్జామ్ని బేస్ చేసుకొని ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయబోయే స్టూడెంట్స్కి ఈ కౌన్సిలింగ్ ద్వారా ఎంబీబీఎస్, బీడీఎస్ అండ్ బీఎస్సీ నర్సింగ్ కోర్సెస్లో అడ్మిషన్ పొందే అవకాశం ఉంది. కాబట్టి ఈ అడ్మిషన్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది, దీనికి సంబంధించి ఈరోజు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకుంటున్నాను. ఈ ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ని మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ అంటే ఎంసీసీ వాళ్ళు కండక్ట్ చేస్తారు. ఈ కౌన్సిలింగ్లో కూడా 4 రౌండ్స్ ఉంటాయి. ఆ 4 రౌండ్స్లో కూడా రూల్స్, రెగ్యులేషన్స్ ఫాలో అవుతూ సీట్ అలాట్మెంట్ ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. అయితే ఈ ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ గురించి మాట్లాడే ముందు, ఈ వీడియోకి ముందు నేను తెలంగాణ స్టేట్ కౌన్సిలింగ్కి సంబంధించిన వీడియో చేయడం జరిగింది. ఆ తెలంగాణ స్టేట్ కౌన్సిలింగ్ వీడియోని చాలా మంది కూడా వాచ్ చేశారు. చాలా మంది కూడా చాలా బాగా అర్థమైంది అని అప్రిషియేట్ చేయడం నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అలాగే దయచేసి మీరు ప్రతి ఒక్కరూ కూడా ఈ ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ గురించి కూడా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియోని వినే ముందు ఒక నోట్బుక్, పెన్ను పట్టుకుని మీరు స్టార్ట్ చేయండి. ఫస్ట్ వినండి ఒకసారి, ఆ తర్వాత రెండోసారి వింటూ నోట్స్ రాసుకోండి. అలాగే ఇక్కడ నేను అఫీషియల్ వెబ్సైట్ లింక్ కూడా ఇచ్చానండి, mcc.nic.in. ఆ అఫీషియల్ వెబ్సైట్ లింక్ ని మీరు గూగుల్ సెర్చ్ బార్ లో టైప్ చేసి ఎంటర్ చేసినప్పుడు ఈ పేజ్ మీకు ఓపెన్ అవుతుంది. ఇదే ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ కండక్ట్ చేసేటువంటి వెబ్సైట్. ఇక్కడ మీరు యూజీ మెడికల్ దీని మీద క్లిక్ చేసినట్లయితే మీకు డీటెయిల్స్ కనిపిస్తాయి. ఆటోమేటిక్గా మీరు నెక్స్ట్ ప్రాసెస్లోకి ఎంటర్ అవుతారు. ఇప్పుడు అసలు ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ ఎలా జరుగుతుంది, 1 బై 1 స్టెప్ బై స్టెప్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. ఫస్ట్ మనకి నీట్ ఎగ్జామ్ రిజల్ట్ జూన్ 14వ తారీఖు రిలీజ్ చేస్తారు. ఆ రిజల్ట్ వచ్చిన వారం లేక 10 రోజుల్లో మీకు ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది. అంటే ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్కి సంబంధించినటువంటి ప్రాస్పెక్టస్ రిలీజ్ చేస్తారు. దానితో పాటుగా స్కెడ్యూల్ కూడా ఇచ్చేస్తారు. అంటే ఎప్పుడెప్పుడు ఏ రౌండ్ కండక్ట్ చేయబడుతుంది, దానికి సంబంధించి కంప్లీట్ స్ట్రక్చర్ డేట్స్తో సహా ఇచ్చేస్తారు మనకి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ స్కెడ్యూల్ని మీరు ఒక నోట్బుక్లో రాసుకోండి, లేదా ప్రింట్అవుట్ తీసుకొని మీ ఇంట్లో చక్కగా ఒక హాల్లో మీరు అంటించేసుకోండి. అంతేకాదు ప్రాస్పెక్టస్ని కూడా ప్రతి ఒక్కరూ డౌన్లోడ్ చేసుకొని ఒక్కసారైనా చదవటానికి ట్రై చేయండి. అంతేకాదు ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్, స్టేట్ కోటా కౌన్సిలింగ్ రెండు పార్టిసిపేట్ చేసే స్టూడెంట్స్ చాలా ఎక్కువ మంది ఉంటారు. కాబట్టి తప్పకుండా ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ గురించి, స్టేట్ కోటా కౌన్సిలింగ్ గురించి కూడా మీరు రెండు కూడా అర్థం చేసుకుంటేనే ఈ కౌన్సిలింగ్స్లో ఎటువంటి మిస్టేక్స్ చేయకుండా జాగ్రత్తగా మీ సీట్ అలాట్మెంట్ పొందే అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించి నేను ఇంతకు ముందు తెలంగాణ స్టేట్ కౌన్సిలింగ్ వీడియో చేశాను. ఇప్పుడు ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ సంబంధించిన వీడియో చేస్తూ ఉన్నాను. దీని తరువాత ఏపీ స్టేట్కి సంబంధించినటువంటి కౌన్సిలింగ్ ప్రాసెస్కి సంబంధించిన వీడియో కూడా మీకు వస్తుంది. ఓకే, ఫస్ట్ మనం ప్రాస్పెక్టస్ను డౌన్లోడ్ చేసుకుని జాగ్రత్తగా చదువుకోవాలి. క్లియర్? నెక్స్ట్ ఇప్పుడు రౌండ్ 1 స్టార్ట్ అవుతుంది. రౌండ్ 1లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్, అప్లికేషన్ ఫిల్లింగ్, రిజిస్ట్రేషన్ ఫీ పేమెంట్ ఇవి కంప్లీట్ చేయాలి. రిజిస్ట్రేషన్ అంటే అర్థం ఏంటంటే జస్ట్ బేసిక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇస్తారు స్టూడెంట్ది. ఆ తర్వాత ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసుకుంటారు. ఆ పాస్వర్డ్ని జాగ్రత్తగా మీ నోట్బుక్లో రాసుకోవాలి. ఓకే, తర్వాత అప్లికేషన్ ఫిల్లింగ్లోకి ఎంటర్ అవుతారు. అప్లికేషన్ ఫిల్లింగ్ అంటే అకాడమిక్ డీటెయిల్స్ ఉంటాయి, అలాగే పేరెంట్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది, అవన్నీ ఫిల్ చేయాలి. నెక్స్ట్ రిజిస్ట్రేషన్ ఫీ పేమెంట్. ఈ ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అంటే ఓసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ స్టూడెంట్స్కి 11,000 రూపాయలు పే చేయాల్సి ఉంటుంది. ఇది ఆన్లైన్ పద్ధతిలోనే చేయాలి. దీనిలో 1,000 రూపాయలు మాత్రమే రిజిస్ట్రేషన్ ఫీ కింద, రిమైనింగ్ 10,000 రూపాయలు సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ క్రింద తీసుకుంటారు. అలాగే ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ స్టూడెంట్స్కి 5,500 రూపాయలు. దీనిలో కేవలము 500 రూపాయలు మాత్రమే రిజిస్ట్రేషన్ ఫీ, రిమైనింగ్ 5,000 సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ కింద తీసుకోవటం జరుగుతుంది. అయితే ఈ అమౌంట్ని మీరు సింగిల్ పేమెంట్ లానే పే చేయాల్సి ఉంటుంది. అయితే ఈ ఆన్లైన్ రిజిస్ట్రేషను, అప్లికేషన్ ఫిల్లింగు, అలాగే రిజిస్ట్రేషన్ ఫీ పేమెంట్ ఒకేసారి చేయాలి అని ఏం లేదు. మీరు స్టెప్ బై స్టెప్ ఫస్ట్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకోండి, ఆ తర్వాత అప్లికేషన్ ఫిల్లింగ్ చేసుకోవచ్చు, ఆ తర్వాత రిజిస్ట్రేషన్ ఫీ పేమెంట్ చేసుకోవచ్చు, ఒకవేళ మీకు సఫిషియంట్ టైం లేకపోతే. కానీ నేను చెప్పేది ఏంటంటే మీరు దయచేసి మరలా ఒకవేళ మీరు మర్చిపోయినా సరే ఇబ్బంది అవుతుంది. కాబట్టి అందుకనే
మీరు కంటిన్యూయస్‌గా ఈ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ చేసుకుంటే బెటరు. ఎందుకంటే ఒక్కొక్కసారి ఫీ పేమెంటు తర్వాత చేద్దామనుకోని మీరు మర్చిపోవచ్చు పొరపాటున. అలాంటప్పుడు చాలా డేంజరు. అంటే మీ అప్లికేషన్ ఇంకా స్వీకరించబడదు. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీరు ఈ 3 స్టెప్స్‌ని కూడా సఫిషియంట్ టైమ్ చూసుకొని మాత్రమే మీరు లీజర్‌గా, కంగారు లేకుండా, హడావుడి లేకుండా మీరు స్మూత్‌గా కంప్లీట్ చేసుకోండి. ఓకే. అయితే ఈ ఆన్‌లైన్ రిజిస్ట్రేషను, అప్లికేషన్ ఫిల్లింగు, రిజిస్ట్రేషన్ ఫీ పేమెంట్ చేయడానికి కూడా మీకు సుమారుగా ఒక 10-15 రోజులు టైమ్ ఇస్తారు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఈ ప్రాసెస్ కంప్లీట్ చేసుకోండి. అయితే నోటిఫికేషన్ వచ్చిన వెంటనే అదే రోజు స్టార్ట్ చేయొద్దు. ఒక 2 డేస్ వెయిట్ చేసి అప్పుడు మాత్రమే ప్రాసెస్ స్టార్ట్ చేసుకోండి. ఈ మధ్యలో మీరు ప్రాస్పెక్టస్‌ని జాగ్రత్తగా చదువుకొని, దాని ప్రకారంగా మీరు నోట్స్‌ని తయారు చేసుకొని, ఆ తర్వాతే మీరు లీజర్‌గా ఈ ప్రాసెస్‌ని స్టార్ట్ చేయండి. ఓకే. నెక్స్ట్ అప్లికేషన్ ఫిల్లింగ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక వారం రోజులకి మీకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోమని రౌండ్ 1కి సంబంధించిన నోటిఫికేషన్ మీకు రిలీజ్ అవుతుంది. ఈ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి కూడా మీకు సుమారుగా ఒక వారం రోజులు మీకు టైం ఇస్తారు. సో, ఈ వారం రోజుల్లో కూడా మీరు జాగ్రత్తగా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది. అయితే స్టేట్ కౌన్సెలింగ్‌లో మాదిరిగా ఇక్కడ కేవలము ఒక 40 కాలేజీలు లేక 50 కాలేజీలు ఉండవండి. ఇక్కడ సుమారుగా ఒక 500 నుండి 600 కాలేజెస్ వరకు స్టూడెంట్స్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటూ ఉంటారు. అంటే హైయెస్ట్ స్కోర్ వచ్చిన వాళ్ళైతే కొన్ని కాలేజెస్ మాత్రమే పెట్టుకుంటారు. సుమారుగా ఒక 50 కాలేజీలు అలా పెట్టుకుంటారు. అలా కాకుండా సీట్ వస్తుందో లేదో స్టేట్ కోటాలో కూడా అని ఆలోచించేటువంటి స్టూడెంట్స్ అయితే తప్పనిసరిగా వీళ్ళు ఒక 500 నుండి 600 కాలేజెస్ వరకు వీళ్ళు పెట్టుకుంటూ ఉంటారు. కాబట్టి అన్ని కాలేజెస్ పెట్టుకోవాలి అంటే అంత ఈజీ ఏమీ కాదు. ఎందుకంటే మనకి ఇండియాలో ఉన్నటువంటి అన్ని స్టేట్స్‌లో ఎన్ని మెడికల్ కాలేజెస్ ఉన్నాయో గవర్నమెంట్‌వి, అన్ని కాలేజెస్ నేమ్స్ కూడా అక్కడ డిస్‌ప్లే అవుతాయి. సో, దానిలో ఫస్ట్ స్టేట్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత కాలేజెస్, ఆ తర్వాత ఆ కాలేజెస్‌ని కూడా ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ ప్రకారంగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇది చాలా బిగ్ ప్రాసెస్. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నేను బిగినింగ్‌లోనే చెప్తున్నాను. ఈ వెబ్ ఆప్షన్స్‌కి సంబంధించి ప్రయారిటీ లిస్ట్‌ని ముందుగానే రెడీ చేసి పెట్టుకోండి. ఇది వీలైతే మీరు సాఫ్ట్ కాపీ కూడా తయారు చేసేసుకోండి. లేదు అంటే చాలా కష్టమండి. మనం నోట్స్‌లో రాయాలి అన్నా కూడా 500, 600 రాయాలంటే దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఈజీ. ఈ మాట అర్థం చేసుకొని మీరు వీలైతే సాఫ్ట్ కాపీని తయారు చేసుకుంటూ కూర్చోండి. ఓకే. ఎందుకంటే ఏదన్నా అవసరమైతే మోడిఫికేషన్స్ చేసుకోవాలి అన్నా సాఫ్ట్ కాపీ చేసుకోవటం చాలా ఈజీ కాబట్టి. వీలైతే ఎక్సెల్ షీట్‌లో తయారు చేసుకోండి. క్లియర్? ఇక్కడ మీరు వెబ్ ఆప్షన్స్‌ని జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడ ఆల్ ఇండియా కోటా కౌన్సెలింగ్‌లో ఎంబీబీఎస్‌కి, బీడీఎస్‌కి సైమల్టేనియస్‌గా ఒకే కౌన్సెలింగ్ జరుగుతూ ఉంటుంది. వెబ్ ఆప్షన్స్ కూడా రెండింటికి కలిపే పెడతారు. కాబట్టి మీరు కాలేజెస్‌ని పెట్టేటప్పుడు ఎంబీబీఎస్ కాలేజ్‌ని పెడుతున్నారా? లేక బీడీఎస్ కాలేజ్‌ని పెడుతున్నారా? అనేది కూడా చూసుకోవాలి. దానికి కూడా మీకు అక్కడ ప్రోగ్రామ్ అని ఉంటుంది. అక్కడ మీరు చూజ్ చేసుకోవాలి. ఎంబీబీఎస్ ప్రోగ్రామ్ చూసుకుంటున్నారా? లేక బీడీఎస్ ప్రోగ్రామ్ అనేది ముందుగానే సెలెక్ట్ చేసుకొని, ఆ తర్వాత మాత్రమే మీరు ఈ కాలేజెస్‌ని సెలెక్ట్ చేసుకుంటూ పెట్టుకోవాలి. ఈ వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న తర్వాత మీకు ఒక 2, 3 డేస్‌లో మీకు రిజల్ట్ అనౌన్స్ చేస్తారు. ఈ రిజల్ట్ అనౌన్స్ చేసిన తర్వాత ఎవరికైతే సీట్‌కి అలాట్‌మెంట్ వస్తుందో వాళ్ళ మొబైల్‌కి ఎటువంటి మెసేజ్ కూడా రాదు. స్టేట్ కోటా కౌన్సెలింగ్‌లో అయితే ఇమ్మీడియేట్‌గా మీ మొబైల్‌కి కూడా మెసేజ్ వచ్చిద్ది ఎస్ఎంఎస్. కానీ ఇక్కడ ఆల్ ఇండియా కోటాలో ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మనకి తెలియజేయరు ఎవరు కూడా. మనమే రోజు వెబ్‌సైట్‌ని వాచ్ చేసుకుంటూ ఉండాలి అంతే. సో, రిజల్ట్ అనౌన్స్ చేసిన తర్వాత మీకు సీట్ అలాట్‌మెంట్ గాని వస్తే అంటే ఏదైనా కాలేజ్‌లో కానీ మీకు సీట్ అలాట్‌మెంట్ వస్తే అప్పుడు మీరు ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి అనేది జాగ్రత్తగా ఆలోచించి తీసుకోవాలి. మీకు ఇంట్రెస్ట్ అనుకోండి కాలేజ్‌లో జాయిన్ అవ్వటం. డైరెక్ట్‌గా వెళ్లి ఆ కాలేజ్‌లో జాయిన్ అయిపోతారు. మరి జాయిన్ అయ్యేటప్పుడు ఏమేమి తీసుకొని వెళ్ళాలి? అంటే మీ దగ్గర ఉన్నటువంటి అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొని వెళ్ళాలి. దీనితో పాటుగా ఆల్ ఇండియా కోటా కౌన్సెలింగ్‌లో పార్టిసిపేట్ చేసే స్టూడెంట్స్ అందరికీ కూడా మైగ్రేషన్ సర్టిఫికేట్ తప్పనిసరిగా ఉండాలి. మైగ్రేషన్ సర్టిఫికేట్ అంటే ఎవరి స్టేట్‌లో వాళ్ళు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియేట్ నుండి ఆన్‌లైన్‌లో అప్లై చేసుకొని తీసుకుంటారు. నేను దీనికి సంబంధించి ఆల్మోస్ట్ 2 మంత్స్ బ్యాకే 2 వీడియోస్‌ని చేశాను. ఏపీ స్టేట్‌కొకటి, తెలంగాణ స్టేట్‌కొకటి. దయచేసి ఆ వీడియోస్‌ని ఒకసారి చూసి
దాని ప్రకారంగా మీరు ఇప్పుడే మైగ్రేషన్ సర్టిఫికేట్‌కి అప్లై చేసేసుకోండి. ఓకే. ఇది కేవలము ఇంటర్మీడియేట్ తర్వాత మాత్రమే తీసుకోవాలి. కొద్దిమంది దగ్గర సీబీఎస్ఈ వాళ్ళకి 10థ్ క్లాస్ అయిపోయిన తర్వాత ఇస్తూ ఉంటారు. అది సూట్ అవ్వదు. కేవలము స్టేట్ బోర్డ్‌లో చదివినటువంటి ఇంటర్మీడియేట్ బోర్డ్ నుండి మాత్రమే మీరు తీసుకోవాల్సి ఉంటుంది. అదే సీబీఎస్ఈ స్టూడెంట్స్ ఇంటర్మీడియేట్ చదువుంటే వాళ్ళకి ఎటువంటి మైగ్రేషన్ సర్టిఫికేట్ అవసరం లేదు. క్లియర్? సో, మీ దగ్గర ఉన్నటువంటి అన్ని డాక్యుమెంట్స్ అలాగే కొన్ని ఎక్స్‌ట్రా ఫోటోస్ సుమారుగా ఒక 10 పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్‌ని కూడా మీతో పాటు తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. ఇవి కాకుండా ఒక 2 సెట్స్ జిరాక్స్ కాపీస్ అన్ని డాక్యుమెంట్స్ కూడా తీసుకొని వెళ్ళాలి. వీటితో పాటు కాలేజ్ ఫీజు కూడా కట్టాల్సి ఉంటుంది. ఈ కాలేజ్ ఫీజు సుమారుగా ఎంత ఉంటుంది అంటే, ఈ ఆల్ ఇండియా కోటా ద్వారా జాయిన్ అయ్యేటువంటి స్టూడెంట్స్ కి సుమారుగా ఒక 15,000 వరకు ఫీజు ఉండొచ్చు. ఇంకా కొంచెం ఎక్స్ట్రా తీసుకుని వెళ్తే బెటర్. సుమారుగా ఒక 50,000 వరకు ఎప్పుడు మీ చేతిలో ఉంచుకోండి. ఒకవేళ మీకు అసలు సీట్ వచ్చినా సరే ఇంట్రెస్ట్ లేదు అనుకోండి. ఆ కాలేజీ మీకు నచ్చింది రాలేదు అనుకోండి సపోజ్. మీరు కంపల్సరీ జాయిన్ అవ్వాలని రూల్ ఏమీ లేదు ఫస్ట్ రౌండ్‌లో. ఓకే. ఎవరికీ మనం ఇన్ఫార్మ్ చేయాల్సిన అవసరమే లేదు. అసలు నాకొచ్చింది సీట్ అన్న విషయమే మర్చిపోయి కూర్చోవచ్చు. ఇంట్రెస్ట్ లేకపోతే. ఓకే. అలా కాకుండా ఒకవేళ మీరు ఫస్టు సరే కాలేజీకి వెళ్లి జాయిన్ అయిపోతాను, తర్వాత చూసుకుంటాను అని జాయిన్ అయిపోయారు అనుకుందాం. జాయిన్ అయిపోయిన తర్వాత ఏంటి? ఇప్పుడు మీరు మరలా ఆలోచిస్తున్నారు. అనవసరంగా జాయిన్ అయిపోయాను. నాకు అంతగా నచ్చలేదు. ఇప్పుడేం చేయాలి? నేను ఈ కాలేజ్ వదులుకొని మా స్టేట్ కోటాలోకెళ్ళి జాయిన్ అవ్వాలా? లేక సెకండ్ రౌండ్‌కెళ్ళి అప్‌గ్రేడేషన్ తీసుకోవాలా? ఈ రెండింట్లో ఏదో ఒకటి చేయాలి అని మీరు ఆలోచిస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ డెసిషన్ తీసుకోవాలి. ఒకవేళ మీరు అసలు ఆల్ ఇండియా కోటాలో నాకు వద్దు, ఇప్పుడు నేను జాయిన్ అయినటువంటి కాలేజ్ కూడా నాకొద్దు అనుకుంటే మీరు బయటికి వెళ్ళే మార్గం ఉంది. మీ సర్టిఫికెట్లు మీకిచ్చేస్తారు. ఎప్పుడు అంటే ఫ్రీ ఎగ్జిట్ టైమ్ అనేది ఉంటుంది. ఈ ఫ్రీ ఎగ్జిట్ టైమ్ ఎప్పుడుంటుంది అంటే, ఈ రౌండ్ 1లో సీట్ వచ్చిన వాళ్ళు జాయిన్ అవ్వడానికి ఒక 5 రోజులు మీకు టైమ్ ఇస్తారు సుమారుగా. జాయినింగ్ టైము. ఆ జాయినింగ్ టైమ్ 5 రోజులు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫ్రీ ఎగ్జిట్ డేట్స్‌ని అనౌన్స్ చేస్తారు. ఇవి కూడా అఫీషియల్ వెబ్‌సైట్‌లోనే మీకు ఒక నోటిఫికేషన్ రూపంలోనే వస్తాయి. ఆ డేట్స్ చూసుకొని, ఆ డేట్స్‌లో మాత్రమే మీరు వెళ్లి ఆ కాలేజ్ నుండి సర్టిఫికేట్స్ తీసుకొని, మేము ఇంకా ఉండము ఈ కాలేజ్‌లో అని బయటకొచ్చేయాలి. దాన్నే ఫ్రీ ఎగ్జిట్ అంటారు. అంటే ఫ్రీగా రావటం. ఎటువంటి ఫైన్ కట్టకుండా మీ సర్టిఫికేట్స్, మీ ఫీజు తీసుకొని బయటకొచ్చేయొచ్చు. అక్కడ ఏమి కూడా అమౌంట్ కట్ చేయరు. కంప్లీట్‌గా ఇచ్చేస్తారు మీకు. ఓకే. ఇది ఫ్రీ ఎగ్జిట్. ఓకే. నెక్స్ట్ ఒకవేళ అలా కాదు, నేను ఇంకా అప్‌గ్రేడేషన్‌కి వెళ్తాను సెకండ్ రౌండ్‌కి అనుకుంటే, సెకండ్ రౌండ్‌కి ఇక్కడ అప్‌గ్రేడేషన్‌కి వెళ్ళొచ్చు. ఓకే. ఇంట్రెస్ట్ అయితే గాని మీకు. సో, అప్‌గ్రేడేషన్‌కి 1-2 అంటే రౌండ్ 1 నుండి రౌండ్ 2కి అప్‌గ్రేడేషన్‌కి వెళ్ళాలి కాబట్టి రౌండ్ 2లోకి ఎంటర్ అయిపోతారు. అలా కాకుండా ఒకవేళ ఈ ఫ్రీ ఎగ్జిట్ తీసుకున్న తర్వాత కూడా మరలా మీకు మనసు మారింది అనుకోండి. ఒకవేళ నేను అయ్యో! అనవసరంగా ఫ్రీ ఎగ్జిట్ తీసుకున్నాను. ఎలాగా ఇప్పుడు నేను ఆల్ ఇండియా కోటాలో సీట్ తీసుకోవాలి అని మీరు మరలా మనసు మార్చుకుంటే ఒకవేళ అప్పుడేం చేయొచ్చు? ఇక్కడ సీట్‌ని వదులుకున్నా సరే, అప్పుడు కూడా మీరు మరలా రౌండ్ 2లో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది. అంతే కాకుండా ఈ రౌండ్ 2లో ఇంకా ఎవరు పార్టిసిపేట్ చేయొచ్చు? ఈ సీట్ అలాట్ అయిన తర్వాత అసలు ఇంట్రెస్ట్ లేదని కాలేజ్‌లోనే జాయిన్ అవ్వకుండా ఉన్నారు చూడండి ఖాళీగా, వాళ్ళు కూడా రౌండ్ 2లోకి చేయొచ్చు. వీళ్ళు కాకుండా ఎవరు రావచ్చు? అసలు సీటే అలాట్ అవ్వలేదు ఫస్ట్ రౌండ్‌లో వీళ్ళు రావచ్చు. అంటే మొత్తం 3 కేటగరీ స్టూడెంట్స్ రౌండ్ 2లోకి ఎంటర్ అవుతారు. ఓకే. ఒకరేమో అసలు సీట్ రానోళ్ళుంటారు. ఒకరేమో కాలేజ్‌లో జాయిన్ అయిపోయి అప్‌గ్రేడేషన్‌కి వెళ్ళాలి అనుకుని వాళ్ళు రౌండ్ 2లోకి ఎంటర్ అవుతారు. ఇంకొకరేమో కాలేజ్‌లో జాయిన్ అయిపోయిన తర్వాత ఫ్రీ ఎగ్జిట్ తీసుకొని ఆ సీట్‌ని వదులుకొని కంప్లీట్‌గా మరలా సెకండ్ రౌండ్‌లో పార్టిసిపేట్ చేయడానికి వీళ్ళు రెడీగా ఉంటారు. ఈ ముగ్గురు కూడా రౌండ్ 2కి వెళ్ళొచ్చు. ఓకే. ఈ 3 పాయింట్స్ మీ నోట్‌బుక్‌లో మీరు రాసుకోండి జాగ్రత్తగా. క్లియర్? మరలా ఒకసారి మీకు అర్థం కాకపోతే దీన్ని 2, 3 టైమ్స్ వినండి. అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకే. నెక్స్ట్. ఇప్పుడు రౌండ్ 2లోకి ఎంటర్ అవుతాము. రౌండ్ 2లో ఫ్రెష్‌గా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ మరలా స్టార్ట్ అయిద్ది. అయితే ఎవరెవరికి ఉంటుంది అంటే, ఒకవేళ రౌండ్ 1లో కానీ రిజిస్టర్ చేసుకొని ఉండకపోతే, వాళ్ళు ఇప్పుడు రౌండ్ 2లో మరలా ఫ్రెష్‌గా చేసుకునే అవకాశం ఉంది. ఇది మన స్టేట్ కోటాలో ఉండదు. ఇక్కడ ఆల్ ఇండియా కోటాలో 4 రౌండ్స్‌లో కూడా ఫ్రెష్ రిజిస్ట్రేషన్ ఆప్షన్ ఉంటూనే ఉంటుంది. అంటే ఎందుకంటే స్టూడెంట్‌కి అవకాశాలు పోకుండా ఉండాలి అని ప్రతి రౌండ్‌లో కూడా ఫ్రెష్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారు. సో, ఈ రౌండ్ 2కి ఎవరు పార్టిసిపేట్ చేయొచ్చు అంటే రౌండ్ 1లో గాని అసలు అప్లై చేసి ఉండకపోతే, అప్లికేషనే పెట్టుకొని ఉండకపోతే, వాళ్ళు ఇప్పుడు రౌండ్ 2లో ఫ్రెష్‌గా రిజిస్టర్ చేసుకొని అప్లికేషన్ ఫిల్లింగ్ చేసి రిజిస్ట్రేషన్ ఫీ పేమెంట్ చేస్తారు. అలా కాకుండా ఆల్రెడీ రౌండ్ 1లో గాని మీరు
పార్టిసిపేట్ చేసుంటే ఇంకా అప్గ్రేడేషన్కి వెళ్ళాలి అన్నా, లేదా కాలేజ్లో జాయిన్ అవ్వకుండా మరలా ఫ్రెష్గా రౌండ్ 2లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి అన్నా వీళ్ళు మరలా రిజిస్టర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆల్ ఇండియా కోటాలో ఒకసారి మీరు ఫీజు కట్టేశారు అంటే మీరు థర్డ్ రౌండ్ వరకు కూడా అదే అప్లికేషను, అదే ఫీ స్ట్రక్చర్తో మీరు ముందుకు వెళుతూ ఉండొచ్చు. ప్రతి రౌండ్కి కట్టాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ రౌండ్ 1లో కట్టేసింది మీకు 3 రౌండ్స్కి సరిపోతుంది, గుర్తుంచుకోండి. ఓకే, మరలా దీనికి కూడా సేమ్ ఒక 5 డేస్ అలా ఇస్తారు ఈ ప్రాసెస్ అంతటికి. తర్వాత వెబ్ ఆప్షన్ స్టార్ట్ అవుతాయి. ఆ తర్వాత ఇంతకుముందు ఎలాగైతే స్టెప్ వైజ్గా జరిగిందో అలాగే ఉంటుంది. ఓకే, ఇప్పుడు రౌండ్ 2 చూద్దాము. ఇప్పుడు రౌండ్ 2లో ఇది కొంచెం కాంప్లికేటెడ్గా అనిపిస్తుంది, కానీ అర్థం చేసుకుంటే చాలా ఈజీ. అంటే ఫస్ట్ వినండి శ్రద్ధగా నేనేం చెప్తున్నాను అనేది. ఇక డయాగ్రామ్ ఇచ్చినప్పటికీ కూడా నేను చెప్పేది వింటే మీకు ఇంతేనా అనిపిస్తుంది. ఓకే, సో ఫస్ట్ స్టార్ట్ చేద్దాము. రౌండ్ 2లోకి ఎంటర్ అయిపోయారు. వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటారు. ఇక్కడ వెబ్ ఆప్షన్స్ ఏంటంటే ఎన్ని పెట్టుకోవాలి అనేది కూడా మీకు డౌట్ ఉండే ఉంటుంది. అందరూ అన్ని పెట్టుకోవాలా, లేక ఫస్ట్ రౌండ్లో పెట్టినయే మరలా రిపీట్ చేయాలా? ఈ 2 క్వశ్చన్స్ అందరికీ డౌట్స్ ఉంటాయి. అలా ఏమీ లేదు. మీరు ఎన్నైనా పెట్టుకోవచ్చు. ఒకటైనా పెట్టుకోవచ్చు, 100 అయినా పెట్టుకోవచ్చు, 600 అయినా పెట్టుకోవచ్చు, ఎన్నైనా పెట్టుకోవచ్చు. అలాగే ప్రతి రౌండ్కి కూడా ఫ్రెష్గా పెట్టుకోవచ్చు. పాతవి పెట్టాల్సిన అవసరమే లేదు. క్లియర్? కాకపోతే జాగ్రత్తగా పెట్టుకోండి. ప్రయారిటీ ఎలా పెట్టుకోవాలి అనే దానికి నేను ఒక వీడియో రిలీజ్ చేశాను. ఆ వీడియోని చాలామంది చూశారు. ఇంకా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే అసలు ఈ నీట్ కౌన్సిలింగ్లో వెబ్ ఆప్షన్స్ ప్రయారిటీ లిస్ట్ తయారు చేసుకోవడానికి ఉన్నంత ఇంపార్టెన్స్ ఇంకా దేనికి లేదు. ఈ స్టెప్లోనే మీరు ఫస్ట్ స్టెప్లోనే కానీ మిస్టేక్ చేశారు అంటే ఇదంతా ఎంత జాగ్రత్తగా ఫాలో అయినా కూడా యూజ్లెస్. అర్థమైంది కదా? అందుకనే ప్రయారిటీ లిస్టుకు సంబంధించినటువంటి వీడియోని ఫస్ట్ మీరు క్షుణ్ణంగా అర్థం చేసుకున్నాకనే ఈ ప్రాసెస్ వీడియోని మీరు జాగ్రత్తగా వినండి. ఇదే కాదు, స్టేట్ కౌన్సిలింగ్ ప్రాసెస్ కూడా అన్నీ కూడా ఫస్ట్ వెబ్ ఆప్షన్స్ వీడియో విన్న తర్వాత మాత్రమే వింటే మీకు బాగా అర్థమవుతాయి. ఓకే, సో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి జాగ్రత్తగా మీరు ప్రయారిటీ లిస్ట్ని తయారు చేసుకుంటారు. అవి ఎంటర్ చేస్తారు. 5 డేస్ తర్వాత మీకు రిజల్ట్ 2 అనౌన్స్ చేస్తారు. అంటే సీట్ అలాట్మెంట్ లిస్ట్ డిస్ప్లే అవుతుంది. ఇది కూడా అఫీషియల్ వెబ్సైట్లో మాత్రమే రిలీజ్ చేస్తారు, మనకి మెసేజ్ ఏమీ రాదు. ఇప్పుడు రౌండ్ 2లో మీకు సీట్ అలాట్ అయింది అనుకుందాము. సీట్ అలాట్ అయితే డెఫినెట్గా మీరేమనుకుంటారు? కంపల్సరీ జాయిన్ అవ్వాలా అనేది క్వశ్చన్ వస్తుంది. ఫస్ట్ జాయిన్ అవ్వాలి అంటే ఏంటి, అవ్వకపోతే ఏంటి, అవ్వకపోతే ఏం జరుగుతుంది, అయితే ఏం జరుగుతుంది అనేది ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. అంటే రౌండ్ 2 రిజల్ట్లో మనకి ఫ్రెష్గా సీట్ అలాట్ అయ్యే వాళ్ళు ఉంటారు. అలాగే రౌండ్ 1 నుండి అప్గ్రేడేషన్ వచ్చినటువంటి స్టూడెంట్స్ కూడా ఉంటారు. కాబట్టి ఫస్ట్ అప్గ్రేడేషన్ది చూద్దాము, ఆ తర్వాత ఫ్రెష్గా వచ్చిన వాళ్ళ సంగతి చూద్దాం. అప్గ్రేడెడ్ ఫ్రమ్ రౌండ్ 1 అంటే ఆల్రెడీ రౌండ్ 1లో రిపోర్ట్ చేసేసారు స్టూడెంట్. అప్గ్రేడేషన్ అనే పదాన్ని ఎప్పుడు యూజ్ చేస్తారంటే మీరు కాలేజ్లో మీ సర్టిఫికెట్స్ ఇచ్చి జాయిన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ రౌండ్లో పార్టిసిపేట్ చేస్తే దాన్ని అప్గ్రేడేషన్ అంటారు. మీరు అప్గ్రేడేషన్కి అప్లై చేసినప్పుడు ఒకవేళ రౌండ్ 2లో అసలు మీకు సీటే అలాట్ అవ్వలేదు అనుకుందాం. సీట్ అలాట్ అవ్వకపోతే ఏమవుతుంది? మీరు రౌండ్ 1 సీట్లోనే సేఫ్గా ఉంటారు. అంటే మీకు ఆ సీటు ఎప్పటికీ కూడా సేఫే. ఎప్పుడు ఆ సీట్ క్యాన్సిల్ అవుతుంది అంటే ఎప్పుడైతే అప్గ్రేడ్ అయిపోయిందో రౌండ్ 1 నుండి రౌండ్ 2కి రౌండ్ 1లో ఉన్న సీటు ఇమ్మీడియట్గా క్యాన్సిల్ అయిపోతుంది మరుక్షణంలోనే. దానికి ఎటువంటి సెక్యూరిటీ ఉండదు. ఇప్పుడు ప్రజెంట్ ఈ రౌండ్ 2లో వచ్చిన కాలేజ్ మాత్రమే మీ చేతిలో ఉన్నట్లు. జస్ట్ సర్టిఫికెట్లు మాత్రమే ఆ కాలేజ్లో ఉన్నాయి, కానీ సీట్ అయితే క్యాన్సిల్ అయిపోతుంది. క్లియర్? అయితే ఇప్పుడు అప్గ్రేడేషన్ వచ్చిన తర్వాత ఇప్పుడు కూడా మీరు మరలా ఆలోచించుకోవాలి. మీకు అసలు ఇంట్రెస్ట్ ఉందా లేదా ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్లో కంటిన్యూ అవ్వటం. ఎందుకు చెప్తున్నాను అంటే ఇక్కడ మనకి ఆల్ ఇండియా కోటా, స్టేట్ కోటా కౌన్సిలింగ్ రెండు సైమల్టేనియస్గా వెళుతూ ఉంటాయి. మీకు ఫస్ట్ రౌండ్లో సీట్ని బట్టి మీకు ఒక అండర్స్టాండింగ్ వచ్చేసిద్ది. అసలు ఆల్ ఇండియా కోటాలో మీకు ఎంతవరకు సీటు ఏ కాలేజ్లో వచ్చే అవకాశం ఉంది అనేది. దాన్ని బట్టి మీరు నిర్ణయించుకోండి. ఇప్పుడు వచ్చినటువంటి కాలేజీ ఎలాంటి కాలేజీ, మీరు అనుకున్న కాలేజీ వచ్చిందా లేక మరలా ఇంకొకసారి అప్గ్రేడేషన్కి వెళ్దాము అనుకుంటున్నారా? ఈ మధ్యలో స్టేట్ కోటా కౌన్సిలింగ్ ఫస్ట్ రౌండ్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి స్టేట్ కోటా కౌన్సిలింగ్లో టాప్ మోస్ట్ కాలేజ్లో మీకు ఒకవేళ మంచి మార్క్స్ వచ్చే సీటు వస్తే అక్కడ జాయిన్ అవ్వాలా? ఇక్కడ అప్గ్రేడేషన్లో
ఒక మోస్తరుగా ఉన్నటువంటి కాలేజ్ వస్తే ఇక్కడ జాయిన్ అవ్వాలా? ఇది మీరు ముందుగానే నిర్ణయించుకోవాలి జాగ్రత్తగా. ఓకే. డేట్స్ కూడా కొంచెం దగ్గరగా ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఆలోచించి డెసిషన్ తీసుకోండి. ఓకే. ఇప్పుడు అప్‌గ్రేడెడ్ సీట్ వచ్చిన తర్వాత మీరు డెసిషన్ తీసుకున్నప్పుడు మీకు ఒకవేళ ఆల్ ఇండియా కోటాలోనే కంటిన్యూ అవ్వాలి అనుకుంటే, ఇంట్రెస్ట్ ఉంటే అప్‌గ్రేడెడ్ కాలేజ్ దగ్గరికి వెళ్లి రిపోర్ట్ చేయాలి. అంటే మీరు జాయిన్ అయినటువంటి కాలేజ్ దగ్గరికి వెళ్లి మీ సర్టిఫికేట్స్, మీ ఫీజు అన్నీ తీసుకొని మేము అప్‌గ్రేడెడ్ కాలేజ్ దగ్గరికి వెళ్తున్నామని చెప్పి మీరు జస్ట్ ఈ న్యూ కాలేజ్ దగ్గరకొచ్చి జాయిన్ అయిపోవాలి. మరలా సేమ్ సర్టిఫికేట్స్ ఇవ్వాలి, జిరాక్స్ సెట్స్ ఇవ్వాలి, ఫీజు కట్టాలి కాలేజ్‌లో. ఓకే. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ లేదు అనుకుందాం. ఇంట్రెస్ట్ లేకపోతే ఏమవుతుంది? మీరు రౌండ్ 2 అంటే అప్‌గ్రేడేషన్ దగ్గరకొచ్చున్నారు. లేనప్పుడు మీకు ఇంట్రెస్ట్ లేకపోతే ఏం చేయాలంటే సీట్‌ను వదులుకునే అవకాశం అయితే ఉంది. కాకపోతే సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ క్రింద మీరు కట్టినటువంటి అమౌంట్ ఉంది కదా! సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ అంటే ఏంది? ఓసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్‌కి రూ. 10,000, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి రూ. 5,000. ఆ అమౌంట్‌ని మీరు కోల్పోవలసి వస్తుంది. ఆ అమౌంట్‌తో పాటుగా ఎప్పుడు మీరు ఈ సీట్‌ను వదులుకునే అవకాశం ఉందంటే, ఫ్రీ ఎగ్జిట్ అనేది మరలా డేట్స్‌ని అనౌన్స్ చేస్తారు. ఆ ఫ్రీ ఎగ్జిట్ టైమ్‌లో మాత్రమే మీరు ఈ సీటుని వదులుకొని, ఆ అమౌంట్‌ని వదులుకొని బయటికి వచ్చే అవకాశం ఉంటుంది. మీరు ఈ అప్‌గ్రేడెడ్ కాలేజ్‌లో జాయిన్ అయిన తర్వాత కూడా మరలా డెసిషన్ తీసుకునే అవకాశం కల్పిస్తున్నారు వీళ్ళు. ఒకవేళ మీరు ఈ కాలేజీ పర్లేదు, మరలా నేను థర్డ్ రౌండ్‌లో ట్రై చేస్తాను. ఎక్కడైనా మూవ్‌మెంట్ వస్తదేమో, అవకాశం వచ్చిద్దేమో బెస్ట్ కాలేజ్ రావటానికి అనుకుంటే, మీరు ఇంట్రెస్ట్‌గా ఉంటే ఆల్ ఇండియా కోటాలోనే కంటిన్యూ అవ్వాలి అనుకుంటే, అప్పుడు మీరు రౌండ్ 2 నుండి రౌండ్ 3కి అప్‌గ్రేడేషన్‌కి వెళ్ళొచ్చు. అంటే మాప్ అప్ రౌండ్‌లోకి ఎంటర్ అవ్వచ్చు. అలా కాకుండా ఒకవేళ మీకు జాయిన్ అయిన తర్వాత మరలా మీకు బాధగా అనిపిస్తుంది. అనవసరంగా జాయిన్ అయిపోయాను. నాకు నచ్చలేదు. నేను స్టేట్ కోటాకి వెళ్ళిపోతాను అనుకుంటే, సేమ్ మరలా నాట్ ఇంట్రెస్టెడ్ అయితే ఇక్కడ సేమ్ మీ సీట్‌ను వదులుకొని అంటే ఈ కాలేజ్ దగ్గరకు కూడా వెళ్లి రెండో కాలేజ్ దగ్గర కూడా మీ సర్టిఫికేట్స్, మీ అమౌంట్ అన్నీ తీసేసుకొని ఈ ఫ్రీ ఎగ్జిట్ డేట్స్ మరలా ఉంటాయి. ఈ ఫ్రీ ఎగ్జిట్ టైమ్‌లో మాత్రమే మీరు సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్‌ను వదులుకొని వెళ్ళాల్సి ఉంటుంది. ఫ్రీ ఎగ్జిట్ దాటిపోయిన తర్వాత 1 మినిట్ లేట్ అయినా సరే మీకు అవకాశం ఇవ్వరు. మరి ఈ ఒకవేళ మీరు ఫ్రీ ఎగ్జిట్ టైమ్ అయిపోయిన తర్వాత మాకు మానేయాలి అనిపిస్తే ఏం చేయాలి మేడం? మేము చూసుకోలేదు. ఫ్రీ ఎగ్జిట్ డేట్స్ మిస్ అయ్యాయి అనుకున్నారనుకోండి. అప్పుడు ఏం చేయాలి అంటే స్టేట్ కోటా కౌన్సెలింగ్‌లో మనకి డిస్కంటిన్యూయేషన్ ఫీజు రూల్స్ ఉన్నాయి కదా! ఆ రూల్స్‌ని ఇక్కడ అప్లై చేస్తారు. అంటే ఏపీ వాళ్ళకైతేనేమో 3,00,000 పెనాల్టీ ఉంటుంది. అదే తెలంగాణ స్టేట్ వాళ్ళకైతేనేమో 20,00,000 పెనాల్టీ ఉంటుంది. ఒకవేళ ఏపీ, తెలంగాణలో గాని ఆల్ ఇండియా కోటా ద్వారా సీట్స్ వస్తే నేను చెప్తుంది. అలా కాకుండా వేరే స్టేట్స్‌లో వచ్చింది అనుకోండి మీకు సీటు. తమిళనాడు వచ్చింది అనుకోండి. తమిళనాడు స్టేట్ కౌన్సెలింగ్‌లో డిస్కంటిన్యూయేషన్ ఫీ రూల్స్ ఏది పెట్టుకున్నారో ఆ అమౌంట్ మీరు కట్టాల్సి ఉంటుంది. అంటే ఏ స్టేట్‌లో వస్తే ఆ అమౌంట్‌ని మీరు పెనాల్టీ కింద కట్టి డిస్కంటిన్యూషన్ కింద అప్పుడు మాత్రమే ఈ ఆల్ ఇండియా కోటా కౌన్సెలింగ్ ద్వారా బయటకొచ్చేసి మరలా స్టేట్ కోటా కౌన్సెలింగ్ ద్వారా మీరు పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఫ్రీ ఎగ్జిట్ డేట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అర్థమైంది కదా! నెక్స్ట్. సో, ఇదంతా కూడా అప్‌గ్రేడేషన్ వస్తే చెప్పాను నేను. ఓకే. అలా కాకుండా ఒకవేళ మీకు రౌండ్ 2లో ఫ్రెష్‌గా సీట్ అలాట్ అయింది అనుకుందాం. ఆ స్టూడెంట్‌కి కూడా డెసిషన్ తీసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారు. ఒకవేళ స్టూడెంట్‌కి ఇంట్రెస్ట్‌గా ఉండి జాయిన్ అవుతాను అంటే కాలేజ్ దగ్గరికి వెళ్లి రిపోర్ట్ చేసి జాయిన్ అవ్వచ్చు. ఇంట్రెస్ట్ లేదు అనుకోండి, సెకండ్ రౌండ్ కాబట్టి మీరు ఇప్పుడు కూడా సీట్ వదులుకునే అవకాశాన్నయితే ఇస్తున్నారు కానీ, సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్‌ని వదులుకోవాలి అని చెప్తున్నారు. అలాగే ఒకవేళ మీరు రౌండ్ 2 అలాటెడ్ కాలేజ్‌లో జాయిన్ అయిన తర్వాత కూడా, ఈ రౌండ్ 2లో వచ్చినటువంటి సీట్ గాని మీకు నచ్చకపోతే, మీరు మరలా ఒకవేళ ఆల్ ఇండియా కోటాలోనే చదువుకోవాలి అనుకుంటే, అప్పుడు అప్‌గ్రేడేషన్‌కి వెళ్ళే ఛాన్స్ ఉంది. సో, ఇక్కడ మీరు మరలా డెసిషన్ తీసుకోవచ్చు. ఓకే. ఇంట్రెస్ట్ ఉంటే అప్‌గ్రేడేషన్‌లోకి వెళతారు. ఒకవేళ ఇంట్రెస్ట్ లేదు అనుకోండి, అప్పుడేం చేయొచ్చు అంటే, అసలు నాకు ఈ సీట్ కూడా వద్దు అనుకుంటే, మీరు మరలా జాయిన్ అయిన తర్వాత కూడా సీట్ వదులుకునే అవకాశం అయితే ఉంది కానీ, సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్‌ని వదులుకొని, మరలా ఫ్రీ ఎగ్జిట్ టైమ్‌లో మాత్రమే మీరు వదులుకోవాల్సి ఉంటుంది. ఓకే.
సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అసలు ఓవరాల్‌గా సీటుని వదులుకునే అవకాశాన్నయితే ఇస్తున్నారు కానీ, ఎప్పుడు ఇస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. ఫ్రీ ఎగ్జిట్ డేట్స్ మీదే రన్ అవుతుంది అంతా స్టోరీ అంతా కూడా. కాబట్టి ఫ్రీ ఎగ్జిట్ డేట్స్‌ని జాగ్రత్తగా నోట్ చేసుకోవాలి. అలాగే సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్‌ని వదులుకోవడానికి కూడా మీరు ప్రిపేర్డ్‌గా ఉండాలి. ఈ 2 గాని మీరు రెడీగా ఉంటే, ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ లేకపోతే రౌండ్ 2 నుండి కంప్లీట్‌గా బయటకు వెళ్ళే అవకాశం ఏ స్టేజ్‌లోనైనా ఉంది అని చెప్పొచ్చు. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు అప్‌గ్రేడేషన్‌కి వెళ్ళటం అంటే ఏంటి? థర్డ్ రౌండ్‌లోకి ఎంటర్ అవుతున్నట్టు. ఇంకా ఎవరొస్తారు అంటే, అసలు ఈ రౌండ్ 2లో సీటే రానటువంటి వాళ్ళుంటారు కదా! అంటే రౌండ్ 1లో గాని, రౌండ్ 2లో గాని అసలు సీటే రాలా ఇప్పటి వరకు ఎక్కడా కూడా. వాళ్ళందరూ ఈ థర్డ్ రౌండ్‌కి డైరెక్ట్‌గా వెళ్ళిపోతారు. అర్థమైంది కదా మీకు? సో, జాగ్రత్తగా దీన్ని విని అర్థం చేసుకోండి. ఒకటికి 2 సార్లు. మీకు అర్థమైన రీతిలో మీ నోట్‌బుక్‌లో రాసుకోండి. ఓకే. సో, మాపప్ రౌండ్‌కి ఎవరెవరు వస్తారు అంటే, ఫైనల్‌గా అసలు ఇప్పటి వరకు సీట్ రానటువంటి స్టూడెంట్స్ రౌండ్ 1లో గాని, రౌండ్ 2లో గాని వాళ్ళకి సీటే అలాట్ అవ్వలేదు. ఆ స్టూడెంట్స్ వస్తారు. నెక్స్ట్ ఎవరొస్తారు? రౌండ్ 1 నుండి రౌండ్ 2కి అప్‌గ్రేడేషన్ వచ్చినా కూడా వీళ్ళు ఇంకా సాటిస్ఫై అవ్వకుండా రౌండ్ 2లో ప్రెజెంట్ టెంపరరీగా జాయిన్ అయిపోయి మరలా రౌండ్ 1 నుండి రౌండ్ 2కొచ్చి అక్కడ జాయిన్ అయిపోయి అక్కడి నుండి రౌండ్ 3కి అప్‌గ్రేడేషన్‌కి వెళ్ళడానికి వీళ్ళు మాపప్ రౌండ్‌కి రావచ్చు. వీళ్ళు ఓకే. సెకండ్ కేటగరీ. ఇంకా ఎవరొస్తారు అంటే రౌండ్ 2లో ఫ్రెష్‌గా సీట్ అలాట్ అయినటువంటి స్టూడెంట్స్ వీళ్ళు కూడా ఇక్కడ మీకు అప్‌గ్రేడేషన్‌కి వస్తారు. అంటే ఈ 3 కేటగరీ స్టూడెంట్స్ కూడా మాపప్‌లో పార్టిసిపేట్ చేస్తారు. వీళ్ళతో పాటు ఇంకా ఎవరు పార్టిసిపేట్ చేయొచ్చు అంటే, అసలు ఇప్పటి వరకు రౌండ్ 1కి గాని, రౌండ్ 2కి గాని అప్లికేషనే పెట్టుకోకుండా ఉంటారు. ఓకే. వాళ్ళు కూడా మాపప్ రౌండ్‌కొచ్చి పార్టిసిపేట్ చేయొచ్చు. క్లియర్? నెక్స్ట్ ఇప్పుడు అగైన్ మరలా మాపప్ రౌండ్‌కి కూడా సేమ్ ఆన్‌లైన్ రిజిస్ట్రేషను, అప్లికేషన్ ఫిల్లింగు, రిజిస్ట్రేషన్ ఫీ పేమెంట్ ఉంటుంది. ఇది ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అంటే, ఇక్కడ రౌండ్ 1లో గాని, రౌండ్ 2లో గాని అసలు రిజిస్ట్రే చేసుకోలేదు ఇప్పటి వరకు. వాళ్ళకి తెలీదు ఆల్ ఇండియా కోటా ఉందని గాని, అసలు దీనిలో పార్టిసిపేట్ చేయొచ్చు అన్న విషయం జస్ట్ ఇప్పుడే తెలిసింది అనుకుందాం వాళ్ళు. లేదా ఒకవేళ తెలిసినా కూడా ఇప్పటి వరకు వద్దులే అనుకోని ఉన్నవాళ్ళు, ఇప్పుడు చేద్దాం అనుకునేవాళ్ళు. అంటే ఓవరాల్‌గా అసలు ఇప్పటి వరకు పార్టిసిపేట్ చేయనటువంటి స్టూడెంట్స్ అందరూ చేసుకోవచ్చు. వీళ్ళతో పాటుగా రౌండ్ 2లో సీట్‌ని వదులుకొని ఎవరైతే సెక్యూరిటీ డిపాజిట్‌ని కూడా వదులుకొని రెడీగా ఉన్నారో, వాళ్ళందరూ కూడా మరలా మాపప్ రౌండ్‌లో ఫ్రెష్‌గా రిజిస్టర్ చేసుకొని పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది. అంటే ఆల్ ఇండియా కోటాలో ఏందంటే మాక్సిమం స్టూడెంట్ ఫేవర్‌గానే వెళుతూ ఉంటుంది. అంటే వాళ్ళు పొరపాటున ఏదైనా రాంగ్ డెసిషన్స్ తీసుకొని సీటు వదులుకున్నా సరే, వాళ్ళకి మరలా మరలా అవకాశాన్ని ఇస్తూనే ఉంటారు వీళ్ళు. అందుకనే మాపప్ రౌండ్ థర్డ్ రౌండ్‌లో వీళ్ళకి మరలా అవకాశాన్ని కల్పిస్తున్నారు. కాకపోతే ఫ్రెష్‌గా రిజిస్టర్ చేసుకోమని చెప్తున్నారు. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు ఈ మాపప్ రౌండ్‌లో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది అనేది ఒకసారి చూద్దాము. ఇది కూడా సుమారుగా మనకి రౌండ్ 2లో ఎలా జరుగుతుందో అలాగే ఉంటుంది దగ్గరగా. ఓకే. ఫస్ట్ మాపప్ రౌండ్‌లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటాము. ఇక్కడ కూడా మనకిష్టం వచ్చినన్ని వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. రిజల్ట్ అనౌన్స్ చేస్తారు. రిజల్ట్ అనౌన్స్ అయిపోయిన తర్వాత సీట్ వచ్చిన వాళ్ళుంటారు. రాని వాళ్ళు ఇద్దరు ఉంటారు. 2 కేటగరీస్. సీట్ వస్తే ఈ రైట్ సైడ్ ప్రాసెస్‌లోకి ఎంటర్ అవుతారు. అసలు సీటే రాకపోతే మరలా లాస్ట్ రౌండ్‌కి డైరెక్ట్‌గా వెళ్ళిపోతారు. ఓకే. సీట్ వచ్చిన తర్వాత ఇప్పుడు వీళ్ళు మరలా డెసిషన్ తీసుకోవచ్చు. అయితే ఇక్కడ ఎవరెవరికి సీట్ వచ్చే అవకాశాలున్నాయి అంటే ఫ్రెష్‌గా రౌండ్ 3లో పార్టిసిపేట్ చేసినటువంటి స్టూడెంట్స్‌కి రావచ్చు. రౌండ్ 1లో సీటొచ్చి జాయిన్ అయ్యి రౌండ్ 2లో అప్‌గ్రేడేషన్ తీసుకొని అక్కడ కూడా జాయిన్ అయ్యి, అంటే రౌండ్ 1 నుండి రౌండ్ 2కి షిఫ్ట్ అయిపోయి, అక్కడి నుండి మరలా రౌండ్ 3కి అప్‌గ్రేడేషన్ కోసం అప్లై చేసిన స్టూడెంట్స్ వాళ్ళుంటారు. థర్డ్ కేటగరీ ఎవరికి? అసలు రౌండ్ 2లో మాత్రమే ఫ్రెష్‌గా సీట్ అలాట్‌మెంట్ తీసుకొని, రౌండ్ 2 నుండి రౌండ్ 3కి అప్‌గ్రేడేషన్‌కొచ్చే స్టూడెంట్స్. ఈ 3 కేటగరీ స్టూడెంట్స్‌కి కూడా ఇక్కడ సీట్స్ అలాట్ అవుతాయి. సో, ఇప్పుడు మనం ఫస్ట్ అప్‌గ్రేడేషన్ వాళ్ళదే చూద్దాము. ఈ అప్‌గ్రేడేషన్ దానిలో రౌండ్ 1 నుండి ప్రయాణిస్తూ వస్తున్నటువంటి స్టూడెంట్స్ ఉన్నారు. రౌండ్ 2 నుండి మాత్రమే ప్రయాణించే స్టూడెంట్స్ ఉన్నారు. ఈ 2 కేటగరీ పీపుల్‌కి కూడా ఇక్కడ అప్‌గ్రేడేషన్ వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ అసలు అప్‌గ్రేడేషన్ రాలేదు అనుకోండి, అప్పుడేమవుతుంది? రౌండ్ 2లో ఏ కాలేజ్‌లో సీట్ ఉంటే, సర్టిఫికెట్‌లు ఏ కాలేజ్‌లో ఉంటే అక్కడే ఉండిపోవాలి. ఆ సీటు సేఫ్‌గా ఉంటుంది. అప్‌గ్రేడేషన్ వస్తేనే ఇప్పుడు మీరు ఈ మాపప్ రౌండ్‌లోకి ఎంటర్ అయ్యి, ఇక్కడ వచ్చినటువంటి కాలేజ్‌కి వెళ్లి జాయిన్ అవ్వాలి. జాయిన్ అయ్యే ముందు కూడా మరలా మీకు ఇంట్రెస్ట్ ఉందా? లేదా? అనేది చెక్ చేసుకోవచ్చు ప్రతి స్టేజ్‌లో కూడా.
ఇక్కడ డెసిషన్ తీసుకోవాలి. ఈ డెసిషన్ తీసుకునేటప్పుడు మీకు ఇంట్రెస్ట్ ఉంది అనుకోండి, కాలేజ్ దగ్గరికి వెళ్ళిపోయి చక్కగా జాయిన్ అయిపోతారు. మీ సర్టిఫికెట్స్ అన్నీ కూడా ఇచ్చేస్తారు. ప్రాబ్లం ఏమీ లేదు. ఇంట్రెస్ట్ లేదు అనుకోండి, సేమ్ రౌండ్ 2లో చెప్పాను కదా, సీటు వదులుకోవచ్చు. కాకపోతే ఫ్రీ ఎగ్జిట్ టైం ఉంటుంది. ఆ ఫ్రీ ఎగ్జిట్ టైంలో మాత్రమే సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ని వదులుకొని మీరు సీటు వదులుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు అప్గ్రేడెడ్ కాలేజ్లో జాయిన్ అయిపోయారు, ఆ తర్వాత మళ్ళీ డెసిషన్ తీసుకోవాలి అనుకుంటున్నారు, ఇంట్రెస్ట్ లేదు అనుకోండి, సేమ్ ప్రాసెస్. అంటే సీట్ను వదులుకోవచ్చు ఫ్రీ ఎగ్జిట్ టైంలో సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ వదులుకొని. అలా కాదు, మాకు ఇంట్రెస్ట్ ఉంది, ఇంకా ఇదే కాలేజ్లో ఆల్ ఇండియా కోటాలోనే మేము కంటిన్యూ అవుతాం అనుకుంటే ఏమవుతుంది, ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి కంటిన్యూ విత్ జాయింట్ కాలేజ్. అంటే మీకు ఇంకా సీట్ ఫిక్స్ అయిపోయింది, ఆల్ ఇండియా కోటా ద్వారా మాత్రమే మీరు చదువుకోబోతున్నారు అని అర్థం. ఇంకా నెక్స్ట్ రౌండ్స్కి వెళ్ళటానికి అవకాశం లేదు. ఇంకా అప్గ్రేడేషన్ అనేది 4th రౌండ్లో ఉండదు మీకు. 3rd రౌండ్ వరకు మాత్రమే అప్గ్రేడేషన్ అనేది ఉంటుంది. క్లియర్? సో ఇక్కడ మీరు ఇంకా కంటిన్యూ అవుతున్నారు కాబట్టి ఇంకా మీ సీట్ సేఫ్. ఇప్పుడు మాపప్ రౌండ్లో వచ్చిన సీటు మాత్రమే మీది. రౌండ్ 2లోది ఆల్రెడీ క్యాన్సిల్ అయిపోయింది. వెంటనే ఎప్పుడైతే మీకు అప్గ్రేడేషన్ వచ్చిందో ఇమ్మీడియట్గా రౌండ్ 2లో సీటు క్యాన్సిల్ అయిపోతుంది. మీకు ఇప్పుడు ఏదొస్తే దానిలో ఉండి తీరాల్సిందే. క్లియర్? నెక్స్ట్, అలా కాకుండా ఒకవేళ మీకు రౌండ్ 3లో ఫ్రెష్గా సీట్ అలాట్మెంట్ అయింది అనుకుందాం. సీట్ అలాట్మెంట్ అయినప్పుడు మీకు మరలా సేమ్ ఇంట్రెస్ట్ ఉంటే కాలేజ్ దగ్గరికి వెళ్ళి రిపోర్ట్ చేసి జాయిన్ అయిపోతారు. ఇంట్రెస్ట్ లేదు అనుకోండి, సీటు వదులుకునే అవకాశాన్ని మరలా ఇస్తున్నారు. అంటే ఫ్రీ ఎగ్జిట్ టైంలోనే సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ని వదులుకొని సీటు వదులుకోవచ్చు. అలా కాకుండా మీరు కాలేజ్లో జాయిన్ అయిన తర్వాత మరలా డెసిషన్ తీసుకునే అవకాశాన్ని కూడా కల్పిస్తున్నారు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇదే కాలేజ్లో కంటిన్యూ అయిపోవచ్చు. ఒకవేళ ఇంట్రెస్ట్ లేదు అనుకోండి, అప్పుడు మీరు సేమ్ సీట్ను వదులుకోవచ్చు. మళ్ళీ ఫ్రీ ఎగ్జిట్ డేట్స్లోనే సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ వదులుకొని. అర్థమైంది కదా? సేమ్ ఆల్మోస్ట్ రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 3 ఆల్మోస్ట్ దగ్గరగా ఉంటాయి. ఒకటే చేంజ్ ఏంటంటే రౌండ్ 4కి అప్గ్రేడేషన్కి వెళ్ళరు, అదొక్కటే. మిగతాదంతా సేమ్ మీరు అబ్జర్వ్ చేస్తే. క్లియర్? మరి రౌండ్ 4కి ఎవరెవరు వెళ్తారు అంటే నాట్ అలాటెడ్ సీట్స్. అంటే రౌండ్ 1లో కానీ, రౌండ్ 2లో కానీ, రౌండ్ 3లో కానీ అసలు మీకు సీటే రాలా ఇప్పటి వరకు. ఆ స్టూడెంట్స్ అంతకుముందు కట్టిన ఫీజు ఏదైతే ఉందో అదే అమౌంట్తో చివరి రౌండ్కి కూడా వెళ్తారు. స్ట్రే రౌండ్ని 4th రౌండ్ అంటారు. ఈ రౌండ్లోకి ఎంటర్ అయిపోతారు. క్లియర్? వీళ్ళొక్కరే వస్తారు. వీళ్ళతో పాటు ఇంకా ఎవరు వస్తారు అంటే అసలు ఇప్పటి వరకు కౌన్సిలింగ్లో పార్టిసిపేటే చేయలేదు, అసలు ఏ రౌండ్లో అప్లికేషనే పెట్టుకోవాలి, వాళ్ళు కూడా వస్తారు వీళ్ళతో పాటు. అంటే అస్సలు సీట్ ఇప్పటివరకు రాని వాళ్ళు, అప్లై చేసి సీట్ రానటువంటి వాళ్ళు, అసలు అప్లైయే చేయనటువంటి ఫ్రెష్ క్యాండిడేట్స్ స్ట్రే రౌండ్కి వస్తారు. క్లియర్? నెక్స్ట్, సేమ్ మరలా స్ట్రే రౌండ్కి కూడా ఆన్లైన్ రిజిస్ట్రేషన్, అప్లికేషన్ ఫిల్లింగ్, రిజిస్ట్రేషన్ ఫీ పేమెంట్ ప్రాసెస్ జరుగుతుంది. ఇక్కడ ఎవరెవరు ఆల్రెడీ చెప్పాను కదా, ఫ్రెష్ రిజిస్ట్రేషన్ ఫర్ నాట్ రిజిస్టర్డ్ క్యాండిడేట్స్ ఇన్ రౌండ్ 1, 2 అండ్ 3. అంటే రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 3లో అసలు అప్లికేషన్ ఇప్పటి వరకు పెట్టుకునే లేదు వాళ్ళు, అసలు ఆలోచించనే లేదు. అంటే వీళ్ళు ఎవరంటే అసలు ఏ స్టేట్లో కూడా వీళ్ళకి సీటే రాలేదు, ఆల్ ఇండియా కోటాలో అసలు పార్టిసిపేటే చేయలేదు. వీళ్ళు ఇప్పుడు ఈ స్ట్రే రౌండ్లో ఏమైనా సీట్లు మిగిలిపోతే ఏమన్నా అవకాశం వచ్చిద్దేమో అని ఇప్పుడు అప్లై చేసుకోవడానికి వస్తారు. అర్థమైంది కదా? వీళ్ళు తప్పనిసరిగా ఇప్పుడు అప్లై చేసుకొని ఫీజు కడితేనే ఈ రౌండ్లో పార్టిసిపేట్ చేయడానికి వీలవుతుంది. క్లియర్? నెక్స్ట్, సేమ్ ఇక్కడ కూడా ప్రాసెస్ అంతేనండి. స్ట్రే రౌండ్లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటారు. నెక్స్ట్ ఇక్కడ రిజల్ట్ 4, ఇక్కడ రిజల్ట్ అనౌన్స్ చేస్తారు. జస్ట్ వితిన్ 2-3 డేస్లో జరిగిపోతూ ఉంటుంది ఫాస్ట్గా. లాస్ట్ రౌండ్కి వచ్చేలేకే సీట్ అలాట్మెంట్ జరుగుతుంది. సీట్ అలాట్మెంట్ జరిగిన తర్వాత కూడా మీరు డెసిషన్ తీసుకోవచ్చు. ఇంట్రెస్ట్ అయితే కాలేజ్ దగ్గరికి వెళ్ళి జాయిన్ అయిపోతారు, ఆ కాలేజ్లోనే కంటిన్యూ అయిపోతారు. ఇంకా మీకు అదర్ ఆల్టర్నేటివ్ లేదు ఇంకా. అలా కాకుండా మీకు ఇంట్రెస్ట్ లేదు అనుకోండి, ఇక్కడ కూడా సీటు వదులుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారు. కానీ కండిషన్స్ ఉన్నాయి. ఏంటంటే ఏ స్టూడెంట్కి అయితే లాస్ట్ రౌండ్లో సీటు వచ్చి వదులుకుంటారో ఆ స్టూడెంట్ వచ్చే 2 సంవత్సరాల్లో కూడా వీళ్ళు నీట్ ఎగ్జామ్ రాసే అర్హతను పూర్తిగా కోల్పోవలసి ఉంటుంది. అంటే వీళ్ళని 2 ఇయర్స్ డీబార్ చేస్తారు నీట్ ఎగ్జామ్ నుండి. వీళ్ళకి పర్మిషన్ ఇవ్వరు.
దీంతో పాటు ఆల్రెడీ కట్టినటువంటి సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ కూడా కట్ అయిపోతుంది. సో ఈ కండిషన్స్ మీద వీళ్ళు సీటు వదులుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి స్ట్రే వేకెన్సీ రౌండ్లో కానీ మీకు సీటు వస్తే మాత్రం తప్పనిసరిగా 100% జాయిన్ అయ్యి తీరాల్సిందే. లేదు అంటే అసలు పార్టిసిపేట్ చేయకండి. అర్థం కాకపోతే మీరు పార్టిసిపేట్ చేయకండి. అప్గ్రేడేషన్ అనేది ఉండదు లాస్ట్ రౌండ్లో. కేవలము సీటు రాని వాళ్ళకి మాత్రమే ఈ అవకాశం ఉంటుంది. గుర్తుంచుకోండి. క్లియర్? ఇక్కడ కూడా ఒకవేళ సీట్స్ మిగిలిపోతే, అంటే ఇక్కడ సీట్స్ కొద్దిమంది వదులుకుంటారు కదా, ఆ స్టూడెంట్స్ కానీ వదులుకుంటే అప్పుడు మరలా స్పెషల్ స్ట్రే రౌండ్ అనేది కండక్ట్ చేస్తారు. ఇది కూడా మరలా సేమ్ ప్రొసీజర్ ఉంటుంది. కంటిన్యూస్ అని పెట్టాను. అంటే ఇక్కడ ఎలాగైతే ప్రొసీజర్ ఉందో అదే కంటిన్యూ అవుతుంది. స్ట్రే రౌండ్లో ఉండే మెథడే స్పెషల్ స్ట్రే రౌండ్లో కూడా పాటిస్తారు. అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ 4 రౌండ్స్ను కూడా మీరు అర్థం చేసుకోగలిగితే అసలు కౌన్సిలింగ్ ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మీరు తీసుకునే డెసిషన్స్ వలన ఎలాంటి ప్రభావం ఉంటుంది అనేది మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. సో దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోస్ బాగున్నాయి అని అప్రిషియేట్ చేయటమే కాదండి, వీడియోస్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ని మీరు నోట్స్ రూపంలో ఎలా ప్రిపేర్ చేసుకుంటున్నారు అనే దాని మీద ఫోకస్డ్గా ఉండండి. లేదా దయచేసి ఈ వీడియోస్లో ఉన్నవి స్క్రీన్ షాట్ తీసుకొని ప్రింట్స్ వేయించేసుకోండి. ఓన్లీ ఫొటోస్ తీసుకుంటే సరిపోదు. మీరు నెట్ సెంటర్కి వెళ్ళి లేదా మీ ఇంట్లో ప్రింటర్ ఉంటే మీరు వీటిని పిక్స్ తీసుకోండి. అప్పుడు మీకు తర్వాత చూసుకోవడానికైనా అర్థమైద్ది కనీసం. డెఫినెట్గా ఇదే ప్రాసెస్ మీకు ఆల్ ఇండియా కోటాలో కంటిన్యూ అవుతూ ఉంటుంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీటిని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. క్లియర్? అంతేకాదండి, ఇక్కడ నేను ప్రతి చోట కూడా సెక్యూరిటీ డిపాజిట్ అని చెప్పుకుంటూ వచ్చాను కదా, ఆ అమౌంట్ ఎవరెవరికి రీఫండ్ చేయబడుతుంది అనేది కూడా నేను చెప్పాల్సిన బాధ్యత ఉంది కాబట్టి చెప్తున్నాను. ఎవరెవరికి రీఫండ్ అవుతుంది అంటే, కాలేజెస్ ఈ 4 రౌండ్స్లో కానీ మీకు సీటు ఏదో ఒక రౌండ్లో సీటు వచ్చి మీరు కాలేజ్లో జాయిన్ అయిపోయి చదువుతూ ఉంటే మీ అమౌంట్ మీకు రీఫండ్ చేయబడుతుంది. అంటే 10,000 లేదా 5,000 ఎవరు కట్టారో ఆ అమౌంట్ కంప్లీట్గా మీకు రీఫండ్ చేయబడుతుంది. అలాగే అసలు 4th రౌండ్ వరకు కూడా మీకు సీటే రాలేదు అనుకోండి, వాళ్ళకి కూడా మీ అమౌంట్ మీకు వచ్చేసిద్ది. ఎవరికి రాదు అనేది నేను ఆల్రెడీ ఈ రౌండ్స్లో చెప్పాను, మీకు అర్థమయ్యే ఉంటుంది. ఇప్పుడు 3rd కేసు, ఎవరైతే సీటు వదులుకునేటప్పుడు సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ కండిషన్ మీదే వదులుకున్నారో వాళ్ళకి మాత్రం అమౌంట్ రీఫండ్ చేయబడదు. కాబట్టి ఈ కేసెస్ గుర్తుంచుకోండి మీరు. తర్వాత కౌన్సిలింగ్ అంతా అయిపోయిన తర్వాత మీరు అమౌంట్ వచ్చిద్దని చెప్పారు మేడం, మేము అప్లై చేసాం మేడం అని నాకు ఫోన్ కాల్స్ చేసి నన్ను విసిగిస్తూ ఉంటారు. కౌన్సిలింగ్ అయిపోయేదాకేమో ఎప్పుడవుతుంది, ఎలా అవుతుంది అనేది, అయిపోయిన తర్వాత ఏమో అమౌంట్ పడలేదు మేడం, మీరు కొంచెం కనుక్కొని చెప్పరా అని చెప్తూ ఉంటారు. దయచేసి మీరు ఏ కండిషన్కి సంబంధించిన వాళ్ళో మీరు గుర్తుంచుకోండి. అంతేకాదు, ఎవరికైతే అమౌంట్ రీఫండ్ చేయబడుతుందో వాళ్ళకి ఇండియాలో ఉన్నటువంటి అన్ని నీట్ కౌన్సిలింగ్స్, అంటే అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి కౌన్సిలింగ్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మాత్రమే, అంటే కంప్లీట్గా 2024 కౌన్సిలింగ్ క్లోజ్ అయిపోవాలి. సుమారుగా మీకు ఫిబ్రవరి లేక మార్చి నాటికి మీకు మీ అమౌంట్ క్రెడిట్ అయింది. ఈ మధ్యలో మీకు అమౌంట్ రీఫండ్ చేయబడదు. వాళ్ళు అన్ని లెక్కలు చూసుకొని వాళ్ళకి రీఫండ్ ఎలిజిబిలిటీ ఉందా లేదా అనేది చెక్ చేసుకొని వాళ్ళు రీఫండ్ చేస్తారు. అయితే ఎవరికి ఎంత అమౌంట్ రీఫండ్ అయింది, ఏ బ్యాంకుకి ఏ అకౌంట్కి అమౌంట్ వేసారో కూడా మొత్తం ఇన్ఫర్మేషను ఎంసీసీ వెబ్సైట్లో మీకు పీడిఎఫ్ రూపంలో మాత్రం వాళ్ళు ఇస్తారు. అది చెక్ చేసుకోండి. నన్ను అడగాల్సినటువంటి అవసరమే లేదు. అర్థమైంది అనుకుంటున్నాను. జస్ట్ ఈ ప్రాసెస్ గురించి చెప్పినప్పుడు ఈ విషయం కూడా మీకు తెలియజేయాలి కాబట్టి మీకు కన్వే చేస్తూ ఉన్నాను. ఓకే, మీకు నా వీడియోస్ కానీ యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా నా ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదండి, టెలిగ్రామ్ గ్రూప్ ఉంది. మీకు నేను చెప్పాల్సినటువంటి అవసరం లేదు అనుకుంటున్నాను. మీకు ఈ కౌన్సిలింగ్ ఎలా ఉండబోతుంది అనేది ఒక అవగాహన వస్తూనే ఉంది అందరికీ కూడా. మీకు అవసరం అనుకుంటే తప్పకుండా ఈ మెంటర్షిప్లో జాయిన్ అవ్వండి. తప్పకుండా మీకు నేను ఏ డౌట్ వచ్చినా క్లారిఫై చేయడానికి 24/7 మీకు అవైలబుల్గా ఉంటాను. అంటే మీకు డౌట్ రావచ్చు, అర్ధరాత్రి కూడా చేస్తారా మేడం అని. కౌన్సిలింగ్ స్టార్ట్ అయిన తర్వాత మీకు అర్థమైద్ది నేను అన్న మాట నిలబెట్టుకుంటానా లేదా అనేది. కాబట్టి మీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా సరే మీరు మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోవడానికి లేదా ఏదైనా ఎమర్జెన్సీస్లో కూడా మీకు హెల్ప్ చేయడానికి నేను అవైలబుల్గా ఉంటాను.
ఇక్కడ నేను ఇచ్చినటువంటి లింక్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను వీడియో క్రింద, అలాగే కమెంట్ సెక్షన్లో కూడా పెడతాను. దయచేసి టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వాలి అనుకునే వాళ్ళు మీ మొబైల్లో ప్లే స్టోర్లో టెలిగ్రామ్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకొని ఆ తర్వాత ఇక్కడ నేను ఇచ్చినటువంటి ఈ లింక్ని మీరు క్లిక్ చేసి పేమెంట్ చేస్తే ఆ పేమెంట్ చేసిన తర్వాత మీ వాట్సాప్ నెంబర్కి జాయినింగ్ లింక్ పంపిస్తారు రిజీ వాళ్ళు. ఈ టెలిగ్రామ్ గ్రూప్ని రన్ చేసేవాళ్ళు రిజీ అనే ఒక యాప్ వాళ్ళు. కాబట్టి ఆ రిజీ వాళ్ళు పంపించినటువంటి ఆ జాయినింగ్ లింక్ మీద మీరు క్లిక్ చేస్తే మీరు ఆటోమేటిక్గా టెలిగ్రామ్ గ్రూప్లోకి ఎంటర్ అయిపోతారు. ఈ గ్రూప్లో జాయిన్ అవ్వడానికి 15 రోజులకి 300 రూపాయలు, నెలకి 600 రూపాయలు, 6 మంత్స్కి 3500 రూపాయలు. 6 నెలలు తీసుకునే వాళ్ళకి ఒక 2% డిస్కౌంట్ కూడా వాళ్ళు ఇస్తున్నారు. కాబట్టి దయచేసి మీరు ఫస్ట్ ఒక 15 రోజులకు ట్రై చేయండి. అసలు ఇది యూస్ఫుల్లా కాదనేది ఆలోచించి అప్పుడు మీరు డెసిషన్ తీసుకొని కంటిన్యూ చేదురు కానీ. ఇది మీ ఇష్టం అండి, నేనేమి మిమ్మల్ని ఎవరిని కూడా బలవంతం చేయటం లేదు. క్లియర్? సో మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే తప్పకుండా వీడియో క్రింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అంతేకాదు వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.